కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం భారతదేశ వ్యాప్తంగా పోరాటంలో పాల్గొన్న విద్యార్థులందరి ఘన విజయంగా పేర్కొంటా ఉన్నాం. పెద్ద ఎత్తున దాదాపు 49 రోజుల పాటు విద్యార్థులు, యువకులు, వారి పేరెంట్స్ ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిన ఫలితంగానే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి గారు మరో బీజేపీ నాయకుని తీసుకొని పెడతా ఉన్నారు. సరైనది కాదు. ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగము, లౌకికవాదము, ప్రజాతంత్రవాదము ఇవన్నీ కూడా విద్యారంగంలో కూడా చోటు చేసుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ వ్యక్తులు కాకుండా ఎన్డీఏలో ఉన్న ఇతర లౌకిక పార్టీలు, తెలుగుదేశం, జేడీయూ పార్టీలకు చెందిన వ్యక్తులకు విద్యాశాఖ అప్పచెప్పాలని ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంత పెద్ద ఎపిసోడ్ కారణమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఆయా రాష్ట్రాలకు అధికారం ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. దీనితో పాటు 2020లో ప్రవేశపెట్టినటువంటి ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి వ్యతిరేక కమ్యూనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని అంతా దాన్ని కమర్షియలైజ్ చేయడం, అదేవిధంగా దాన్ని మతపరమైన రంగు పులిమి కమ్యూనల్ అజెండా కింద దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకు గాను రేపు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు విజయోత్సవాలు జరుపుకుంటూనే మరోవైపు ఎన్ఈపిని ఉపసంహరించుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మా పార్టీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ ఒక కమ్యూనల్ అజెండాతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా అనేక బిల్లులు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్రజాస్వామికంగా బిల్లులను పాస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలను చీల్చి, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి తమకు అనుకూలంగా మెజార్టీ తెచ్చుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలని అప్రమత్తంగా ఉండి రాబోయే రోజుల్లో కూడా పోరాటాన్ని కొనసాగించాలని, ఇవాళ నిన్న 49 రోజులుగా జరిగిన ఈ సుదీర్ఘ పోరాటాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్త పోరాటాలకు కూడా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉంది.